ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్. నరేంద్ర మోడీ గారి ఒక కార్యక్రమంలో చేస్తే అక్కడ వాల్మీకి మహర్షి పేరు మీద ఒక పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇనాగ్రేషన్ ఈ రోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా అయోధ్య ఏదైతే ఉందో అయోధ్య స్థల్ అనేటువంటి నామకరణం పేరుతో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభం కావడం ఏదైతే ఉందో నిజంగా కూడా శుభ సూచకము. ప్రజల సౌకర్యార్థము అక్కడ వచ్చేటటువంటి భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాయి. నిజంగా కూడా చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ప్రపంచంలో ఉండేటటువంటి హిందూ బంధువులు ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి హిందువులందరూ తప్పకుండా అయోధ్యలో ఉండేటటువంటి రాముని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరియు రాబోయేటటువంటి ఎలక్షన్స్ ఏవైతున్నాయో పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నికలు, మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ప్రధానమంత్రి ఎవరు అనేటువంటి సర్వే జరిగినప్పుడు 74 నుండి 75% తిరిగి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం ఏదైతుందో సౌభాగ్యము బాగా ఉంటుంది, వర్తిల్లుతుంది. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతుందో ఆర్థిక సూచి ఏదైతుందో 8 పాయింట్ దాటిందంటే ప్రపంచం అంతా కూడా కుదేలవుతున్నా కానీ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆత్మ నిర్భర్ ద్వారా మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు సరి అయినటువంటి ఏదైతుందో వాళ్ళకి నీతి ఆయోగ్ ద్వారా ఆ రాష్ట్రాల అభివృద్ధికి నిధులు పంపించడము, జిఎస్టీ ద్వారా కూడా వేలాది కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడము, స్వచ్ఛ భారత్ కింద అదేవిధంగా దాదాపుగా 3 సంవత్సరాల నుండి 80 కోట్ల మందికి ప్రధానమంత్రి అన్నదాన పథకం కింద ప్రతి ఒక్కరికి 5 కిలోల ఏదైతే ఉన్నదో బియ్యం అందించేటటువంటి కార్యక్రమము, మరియు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కార్యక్రమము, ముద్రా యోజన కార్యక్రమము, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమము, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమము, అదే గ్రామాల అభివృద్ధి గురించి కూడా ఈ విధమైనటువంటి అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ద్వారా ఈ మొత్తము ప్రపంచాన్ని కూడా ఆకర్షించేటటువంటి స్థితి శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపుగా 60 నుండి 70% ఏదైతే మార్పిడి ఏదైతే నోట్ల మార్పిడి బంద్ అయిపోయింది. డిజిటల్ ద్వారా ఈరోజు కూరగాయలు అమ్ముకొని మొదలుకొని భిక్షగాడు కూడా చిల్లర లేదంటే డైరెక్ట్గా అతను అది చూపించేటటువంటి పరిస్థితి. దీంట్లో మీరు ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అనేటువంటి నిర్మాణం ఏంటంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఏదైతే చదువుకుంటేనే ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకోకుండా తమ యొక్క మేధో శక్తి ద్వారా భారతదేశం యొక్క ప్రజలు మార్చినటువంటి మహానాయకుడు ఎవరు అన్నారంటే శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈసారి 400 అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి నిదానంతో ఏదైతుందో గెలవబోతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడున్నటువంటి 4 పార్లమెంటు స్థానాలతో పాటు అదనంగా ఇంకా 6 పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని, ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6% నుండి దాదాపుగా 17-18% వరకు ఓట్లు పెంచుకోగలిగి 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ